అడవిలో ఒక గుంటనక్క, కొంగ ఉండేది. ఆ గుంటనక్కకి సరదాగా కొంగని ఏడిపించాలి అనిపించింది. అందుకోసం అది కొంగని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. అమాయకమైన కొంగ ఆనందంగా వెళ్ళింది. గుంటనక్క 2 పళ్ళాల నిండా గుమగుమలాడే పాయసం పోసింది. రా కొంగ బావా, తిందాం అంటూ నక్క ఆ పాయసాన్ని జుర్రటం ప్రారంభించింది. పాపం కొంగది పొడవాటి ముక్కు కదా, పాయసం తాగలేకపోయింది. ఏం కొంగ బావా, పాయసం నచ్చలేదా అని నక్క నవ్వింది. కొంగకి గుంటనక్క సంగతి అర్థమైంది. బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ. కొంగ కూడా పగ తీర్చుకోవాలనుకుంది. కొంతకాలం తర్వాత కొంగ నక్కని విందుకు ఆహ్వానించింది. నక్క వెంటనే ఒప్పుకుంది. నక్క వెళ్ళేసరికి సువాసనలతో చేపల పులుసు సిద్ధం చేసింది కొంగ. కొంగ ఆప్యాయంగా నక్కకు స్వాగతం పలికింది. 2 పొడవు మూతి కూజాలలో చేపల పులుసు వడ్డించింది. రా మిత్రమా, తిను అంటూ కూజాలో మూతి పెట్టి తినడం మొదలుపెట్టింది. చేపల పులుసు నోరూరిస్తుంది, ఆకలి దంచుతుంది నక్కకు. కానీ నక్క కూజాల్లో మూతి దూర్చలేకపోయింది. మొత్తం పులుసుని కొంగ తన ముక్కుతో చకచకా తాగేసింది. నక్క తెల్ల మొహం వేసుకు చూస్తుంది. ఏం నక్క బావా, నా విందు నచ్చలేదా అని అడిగింది వెటకారంగా కొంగ. నక్క సిగ్గుతో తల వంచుకొని బాధతో ఇంటికి వెళ్ళిపోయింది నక్క. కథలో నీతి: మనం ఎటువంటి ఆతిథ్యం ఇస్తే మనకు అటువంటి ఆతిథ్యమే దొరుకుతుంది.